నమస్తే సినీ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సినీ బానిస. మ్యాటర్ ఏంటంటే, కొండన్న మచ్చవెటెడ్ పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ మరికొన్ని గంటలు మన ముందుకు రాబోతుంది. అండ్ ఈ మూవీలో నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చాలా వరకు హైప్ ని బిల్డ్ చేశాయని చెప్పాలి. అండ్ ఈ ప్రమోషనల్ కంటెంట్ ని వాడుకొని నేను స్టోరీ యొక్క ప్రిడిక్షన్ అండ్ బ్రేక్ డౌన్ చేయబోతున్నాను అనమాట. సో స్పాయిలర్స్ అనేవి ఉంటాయి. మాకు ఇలాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మేము స్పాయిలర్స్ లేకుండానే మూవీ చూడాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఇక్కడనే ఆపేసేయండి. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వీలైనంత తొందరగా రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తా. ఎవరైనా రివ్యూ చూడాలనుకున్న వాళ్ళు ఉంటే అర్జెంట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుతే, సూరికి తన అమ్మ తన అన్న తప్పించి ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. అండ్ అనుకోకుండా మన ఛత్రపతి మూవీలో చూపించినట్టు చిన్నప్పటి ప్రభాస్ ఎలా అయితే మిస్ అయిపోతాడో తన ఫ్యామిలీ దగ్గర నుంచి, ఈ సూరి బ్రదర్ శివ క్యారెక్టర్ తన చిన్నప్పుడు అలా మిస్ అయిపోయి శ్రీలంకన్ విలేజర్స్ ఆర్ ఆ ట్రైబ్ వాళ్ళకి దొరుకుతాడన్నమాట. టీజర్లో ఈ షాట్లో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, సూరి వాళ్ళ ఫాదర్ బతుకున్నప్పుడు ఒక పోలీస్ అయి ఉండొచ్చు, ఆర్ మేబీ తన అంబిషన్ కూడా అయి ఉండొచ్చు. సో అలా సూరి పెద్దయ్యాక పోలీస్ అయ్యాడేమో ఆర్ కానిస్టేబుల్ అయ్యాడేమో. అండ్ ఇక్కడ సూరి యొక్క హైయర్ ఆఫీసర్స్కి తన వర్క్ ఇంకా తన డెడికేషన్ నచ్చి ఈ పనికి సూరి అయితేనే కరెక్ట్ అనిపించి తనని శ్రీలంక పంపాలని డిసైడ్ అయ్యారేమో. అండ్ ఈ వర్క్ కోసం తను ట్రైనింగ్ తీసుకొని ఉండొచ్చు. సో ఆ ప్రాసెస్లో తన లుక్ మారిపోతే ఆ శ్రీలంకన్ నేటివిటీకి తగ్గట్టు తన లుక్ని మార్చుకొని ఉండొచ్చు. ఎందుకంటే తను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ప్లస్ తను శ్రీలంకకు వెళ్ళేటప్పుడు 2 డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తాడు. అండ్ తన హైయర్ ఆఫీసర్ చెప్పే మాటలు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్ కి లీడర్. లైక్ సూర్యని కూడా గ్యాంగ్లో ఒక మెంబర్లా చేరి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేయని చెప్తున్నట్టే ఉంది మాట. అండ్ ఈ తర్వాత తను శ్రీలంకకి ఎంటర్ అయ్యి అక్కడ ఏదో గ్యాంగ్ వార్ కానీ మర్డర్ అటెంప్ట్ కానీ జరుగుతుందని తెలుసుకొని సూర్య ఒక జాతరలోకి ఎంటర్ అవుతాడు. అండ్ ఐ థింక్ ఈ మూవీ వెస్టర్న్ ఆర్ సదరన్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో జరుగుతుంది అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సూరికి భాగ్యశ్రీ ద్వారానే దొరుకుతుంది అనుకుంటున్నా. తను కూడా సూర్యలాగానే ఒక స్పై రోల్ చేస్తుంది అన్న ఫీలింగ్. ఎలా అంటే, ఆల్రైట్, నేను ఢిల్లీకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ సీన్ చూసిన తర్వాత నాకు ఇలానే అనిపించింది. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించడం కోసం వీళ్ళిద్దరు లవర్స్లో యాక్ట్ చేస్తున్నారు కావచ్చు. అండ్ పోను సినిమాలో అలా యాక్ట్ చేస్తున్న లవర్స్ నిజంగానే లవర్స్ అవుతారేమో. అండ్ ఇప్పుడు ఆ ఫెస్టివల్ ఫైట్స్నే తీసుకుంటే, సూరి కావాలనే ఫైట్లో ఇన్వాల్వ్ అయ్యి తనే పోలీసులకు కావాలని దొరికిపోయి దెబ్బలు తిని జైలుకి అలా వెళ్తాడేమో. అండ్ ఇదంతా తన ప్లాన్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే శివ జైల్లోనే ఉన్నాడని తెలుసుకొని తనని మీట్ అవ్వడానికి ఇదే ఒక మంచి ఆపర్చునిటీ అనుకున్నాడు కావచ్చు. అండ్ ఆ తర్వాత జరిగే ఫైట్ సీక్వెన్స్ గురించి మనం టీజర్ ఇంకా ట్రైలర్ లో చూసాం. అండ్ ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే సూరి శివానే తన అన్న తెలుసుకుంటాడేమో. అండ్ ఆ టీజర్ లో చూపించిన ఐకానిక్ సీన్ ఇప్పుడే వస్తుంది కావచ్చు. అండ్ ఐ పర్సనల్లీ థింక్ ఇదే ఇంటర్వెల్ బ్లాక్ కూడా అయ్యి ఉండొచ్చు అని. అండ్ శివ ఇంకా తన గ్యాంగ్ ఆ జైలు నుంచి తప్పించుకునే ప్రాసెస్లో సూర్యని కూడా వాళ్ళతో పాటు వెంట తీసుకొని వెళ్తారు కావచ్చు. అండ్ మూవీ యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే, ట్రైలర్ని కాస్త స్లో మోషన్లో పెట్టి చూస్తే 2 షార్ట్స్ కనిపిస్తాయి. ఏంటంటే శ్రీలంకన్ ట్రైబ్ వాళ్ళు బ్రిటిషర్స్తో ఫైట్ చేస్తున్న సీక్వెన్స్. అండ్ ఈ సీక్వెన్స్ జరిగేది కూడా కొన్ని 100 years బ్యాక్ సీక్వెన్స్ లానే ఉంటుంది, ప్రెసెంట్ జరిగినట్టు అసలు ఉండదు. ఎందుకంటే ఆ ట్రైబల్ పీపుల్ గెటప్ చూస్తేనే మనకు అది అర్థమైపోతుంటుంది. అండ్ ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇది కూడా మగధీర మూవీ లాగా గత జన్మ కాన్సెప్ట్ ఉన్న మూవీ అయి ఉండొచ్చు. ఎందుకంటే దీనికి రిలేటెడ్ గానే మనకి డైరెక్టర్ 2 హింట్స్ ఇచ్చాడు. లైక్ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన డైలాగ్స్ కానివ్వండి, అండ్ ట్రైలర్ లాస్ట్ లో హైయర్ ఆఫీసర్ వాయిస్ తోటి ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. అండ్ ఈ 2 డైలాగ్స్ విన్న తర్వాత నాకు ఇదే అనిపించింది. అండ్ నాకు ఇంకోటి ఏదైనా గట్టిగా అనిపిస్తుందా అంటే, ఆ విలేజర్స్ కూడా అంత అమాయకులు కాదేమో, వాళ్ళ ఒక కరెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారనే ఫీలింగే వచ్చింది. ఎందుకంటే అయ్యప్ప శర్మ గారిని ట్రైలర్ లో మనం చూడొచ్చు. అండ్ ఒకసారి ఆయన డైలాగ్ చూస్తే, యుద్ధం ఇప్పుడే మొదలైంది. అండ్ నా ఒపీనియన్ లో ఈయన ద్వారానే సూర్య క్యారెక్టర్ కి తన గత జన్మలో జరిగిందంతా గుర్తొస్తుంది కావచ్చు అని. అండ్ ఈ విలేజర్స్ ఒక కిరీటాన్ని కాపాడుతూ వస్తుంటారు. అండ్ ఈ కిరీటం వాళ్ళ రాజుదే అయి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఈ గ్యాంగ్లో మెయిన్ కీ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే అది మురుగనే అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళకంటూ ఒక సపరేట్ రూల్స్ ఉన్నాయి. అండ్ అందులో కొన్ని రూల్స్ ఎలాంటివి అంటే, మనకు ట్రైలర్లో చూపించినట్టే మీటింగ్ జరిగేటప్పుడు ఎవరు కూడా వెపన్స్ క్యారీ చేయొద్దు. సో వాళ్ళు వెపన్స్ అన్ని తీసి టేబుల్ పైన పెడుతూ ఉంటారు. అండ్ అప్పుడే శివ ఇంకా తన గ్యాంగ్తో తప్పించుకున్న సూరి అక్కడికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది కావచ్చు. అండ్ రూల్స్కి తగ్గట్టుగానే అందరూ వాళ్ళ వెపన్స్ టేబుల్ పైన పెడితే సూరి పెట్టకపోవడం వల్ల మురుగన్ వచ్చి తనకు వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఇది మనం ట్రైలర్లో చూసిన సీనే. అండ్ ఈ సీనే వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫస్ట్ కాన్వర్జేషన్ సీన్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మిగతా మూవీ అంతా ఎమోషన్, ఎలివేషన్ ఇంకా మంచి యాక్షన్ సీన్స్తో నిండిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ ప్రాసెస్లోనే శివ కూడా తన తమ్ముడు సూరినే అని రియలైజ్ అవుతాడేమో. అండ్ ఆ తర్వాతే సూరి తన అన్న వల్ల అండ్ ఆ విలేజర్స్కి జరుగుతున్న అన్యాయం వల్ల ఏది కరెక్ట్ ఏది రాంగో డిసైడ్ అయ్యి అండ్ ఆ విలేజర్స్ తరపున నిలబడదామని డిసైడ్ అవుతాడేమో. అండ్ దాని ద్వారానే వాళ్ళకు రాజు అవుతాడేమో. ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. అండ్ దీనికి రిలేటెడ్ గానే మనం ఆ నెక్స్ట్ సీన్లోని డైలాగ్ చూస్తామని నేను అనుకుంటున్నా. అండ్ ఇన్ని థియరీస్లో నేను గట్టిగా అనుకుంటుంది ఏంటంటే, ఈ క్యారెక్టర్ చచ్చిపోతుంది భయ్య, సీరియస్గా.
ఎందుకంటే ఆ ట్రైలర్లో చూపించిన చిన్న చిన్న ఫైట్ సీక్వెన్సెస్లలో శివ దెబ్బతో ఫైట్ చేస్తున్న సీక్వెన్స్ మనం చూడొచ్చు. ఆ విలేజర్స్కి ఏదైనా అన్యాయం జరిగింది కావచ్చు. సో శివ విలేజర్స్ని వెంట పెట్టుకొని మురుగన్ ఇంటికి గొడవకి వెళ్ళాడేమో, అక్కడ జరిగిన ఫైట్ వల్లనే ఇదంతా జరిగిందేమో నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ సీన్కే డోర్ని బద్దలు కొట్టుకుంటూ ఒక జీప్ లోపలికి రావడం, అండ్ ఈ జీప్లో శివాని తప్పించడం కోసం ఎవరైనా వచ్చారేమో, మేబీ విజయ్ దొరకకుండా వచ్చాడేమో. అండ్ నెక్స్ట్ సీన్ తర్వాత రివెంజ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. అండ్ ఈ మూవీలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్ కాకుండా ఇంకో కొత్త సాంగ్ కూడా ఉంది అని నేను అనుకుంటున్నా. అండ్ పర్సనల్లీ ఐ వాంట్ టు అప్రిషియేట్ డైరెక్టర్ మ్యాన్. ఎందుకంటే ఈ మొత్తం ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఒక ఇండియన్ ఆఫీసర్ని శ్రీలంకకి స్పైగా పంపాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక పెద్ద కాన్సెప్ట్ని తను రివీల్ చేయకుండా దాచుంచాడేమో నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఈ మూవీ ఒక పార్ట్ కాకుండా 2 పార్ట్స్గా వస్తుందేమో అని నేను బలంగా అనుకుంటున్నా. చూడాలి ఇంకా థియేటర్లో నన్ను ఏ రకంగా సాటిస్ఫై చేస్తాడు అనేది. అండ్ థ్యాంక్ యూ గైస్, ఇంతసేపు నేను చెప్పింది ఓపిక్గా విన్నందుకు. నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. నేను మీ సినీ బానిసా. మళ్ళీ కలుద్దాం.